నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. శత్రువు సమృద్ధిగా ఉన్నాడు అనుకుంటే ఆకలికి సచ్చినట్టు చేయాలి. పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో దాగి ఉన్న 3 పాక్ గూఢచారులను బంధించారు. పరోక్షంగా పాకిస్తాన్ను మరింత ఇరకాటంలో పెట్టేందుకు బలోచ్ లిబరేషన్ ఆర్మీని సైతం పురమాయించినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. సమ్మగున్నది విని పాక్ వద్ద కేవలం 4 రోజులకు సరిపడా మందుగుండు మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే పహల్గామ్లో దాడి చేసిన ఉగ్రవాదులు సజీవంగానో నిర్జీవంగానో భారత్లో దొరికినా అండ్ అట్ ద సేమ్ టైం మీకు తెలుసు, మనకు రిఫ్లెక్షన్ ప్రో అని కొత్త ఛానల్ ద్వారా చేస్తున్నాం. అబ్బా, రిఫ్లెక్షన్ ఆల్రెడీ ఉంది, దానికి 4,30,000కు మించిన సబ్స్క్రైబర్లు ఉన్నారు. అండ్ అక్కడ మనకు డిమానిటైజ్ అయింది, అంటే యూట్యూబ్ నుంచి డబ్బులు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? దేశం గురించి, ధర్మం గురించి ఎవడో వచ్చి బాగా మాట్లాడుతున్నాడని ఆపేసే ప్రయత్నం చేసారు, లాస్ట్గా ఆగిపోయింది. బట్ మనం వెనక్కి పోకుండా మిమ్మల్ని చూసుకునే కదా నేను రిఫ్లెక్షన్ స్టార్ట్ చేసింది. సో ఇంకో ఛానల్ స్టార్ట్ చేసిన, దీని ద్వారా కూడా మనం కంటెంట్ ఇస్తూ ఉన్నాం. చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఇంకా ఎక్కువ మొత్తంలో చూడండి, ఆదరించండి. ధన్యవాదాలు. జై హింద్, మేరా భారత్ మహాన్. మీ సపోర్ట్ నాకు కావాలి అన్ని రకాలుగా. శత్రువు సమృద్ధిగా ఉన్నాడు అనుకుంటే ఆకలికి సచ్చేటట్టు చేయాలి. కలుగులో దాక్కుంటే బయటకు రప్పించాలి. వినోదంలో ఎంజాయ్ చేస్తూ ఉంటే వేధింపులకు గురి చేయాలనేది ప్రాచీన యుద్ధ సూత్రం. పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం ప్రస్తుతం ఇదే యుద్ధ సూత్రాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నది. బహుముఖ వ్యూహాలతోటి మోదీ ప్రభుత్వం పాకిస్తాన్ను ముప్పు దిప్పలు పెడుతున్నది. ఆర్థిక దిగ్బంధం చేసింది, దౌత్యపరమైన ఒత్తిడి పెంచింది, ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టింది. మొత్తంగా ప్రధాని మోదీ విడతల వారి వ్యూహం ఎత్తుగడలను అనుసరిస్తున్నట్టు తెలుస్తున్నది. తొలి విడతలో దౌత్యపరమైన ఆంక్షలు విధించింది, పౌర బహిష్కరణ, రాయబార కార్యాలయ భద్రత తొలగింపు వంటి నిర్ణయాలు తీసుకున్నది. మలి విడతలో సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసింది, గగనతలాన్ని మూసేసింది, ఎగుమతి దిగుమతులను నిషేధించింది, మన ప్రాదేశిక జలాల్లోకి పాక్ నౌకల్ని నిలిపివేసింది. పాకిస్తాన్కు రుణం ఇవ్వకుండా IMF పైన ఒత్తిడి పెంచింది. ఇందుకోసం FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో గ్రే లిస్ట్లో పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది. ఐక్యరాజ్య సమితిలో పాక్ను భారత్ ఏకాకి చేసింది. భద్రతా మండలి ఉగ్రదేశాన్ని వివరణ కూడా కోరింది. పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో దాగి ఉన్న 3 పాక్ గూఢచారులను బంధించింది. అంటే తొలి విడతలో దౌత్యం, మలి దశలో ఆర్థిక దిగ్బంధం, చివరి దశలో సైనిక చర్యకు ఉపక్రమించే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. పరోక్షంగా పాకిస్తాన్ను మరింత ఇరకాటంలో పెట్టేందుకు బలోచ్ లిబరేషన్ ఆర్మీని సైతం పురమాయించినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. సమ్మగున్నది విన్ని కదా. సింధ్, పంజాబ్ ప్రావిన్స్లో సంక్షోభం మొదలైంది. మరోవైపు బలోచిస్తాన్లో BLA మెరుపుదారులకు దిగుతున్నది. బలోచిస్తాన్లో పరిస్థితులు క్షీణిస్తే సిపెక్ పనులకు అంతరాయం ఏర్పడుతుంది. అలాంటి సమయంలో చైనా నుంచి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు సాయుధ బలగాల్లో అధికారులు మొదలు సైనికుల వరకు శర పరంపరగా రాజీనామాలు చేస్తూ ఉన్నారని మనకు వినిపిస్తున్నది. పాక్ వద్ద కేవలం 4 రోజులకు సరిపడా మందుగుండు మాత్రమే ఉన్నట్టు తెలుస్తున్నది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు మందుగుండును పెద్ద ఎత్తున ఉక్రెయిన్కు విక్రయించడంతో యుద్ధం వస్తే తూటాల కొరత ఏర్పడడం ఖాయమంటున్నారు పాక్ రక్షణ రంగ నిపుణులు. ఇదిలా ఉంటే పహల్గామ్లో దాడి చేసిన ఉగ్రవాదులు సజీవంగానో నిర్జీవంగానో భారత్లో దొరికినా వారి వద్ద ఉన్న శాటిలైట్ ఫోన్ల వల్ల పాక్ సైన్యానికి గల సంబంధం బహిర్గతం అవుతుంది. భారత సైన్యం నుంచి వారిని తప్పిస్తూ POJKలోకి చేర్చేందుకు పాక్ బలగాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. భారత్ దాడికి దిగితే లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ను హతమార్చి తీరుతుందని పాకిస్తాన్ గ్రహించింది. దీంతో హఫీజ్ సయీద్ ఇల్లు భూగర్భంలో బంకర్ను నిర్మించి బలగాలను, డ్రోన్లను కాపలా పెట్టింది. పాకిస్తాన్ ప్రధాని కంటే హఫీజ్ సయీద్కు చాలా ముఖ్యంగా మారిపోయిండు ఆ దేశ సైన్యానికి, నిఘా విభాగాలకు. ఇప్పుడు హిజ్బుల్లా టాప్ కమాండర్ ఫాన్ షుక్రును మొసాదోలు ఎట్లా చంపారో గుర్తున్నది కదా మీకు, లోపలికెళ్ళి లాగి. హమాజ్ చీఫ్ ఇస్మాయిల్ హనియను ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని IRGC గెస్ట్ హౌస్లో హతమార్చినట్టు భారత్ గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ హఫీజ్ సయీద్ను మట్టుబెడుతుందనే అనుమానాలు పాకిస్తాన్కు ఉన్నాయి. అందుకే ఊహించిన రీతిలో సయీద్కు భద్రతను కట్టుదిట్టం చేసింది. హఫీజ్ సయీద్ మిగతా ఉగ్రవాద నేతల వలె రహస్య ప్రదేశాల్లో నక్కి ఉండడం తెలుస్తున్నది. లాహోర్లోని జోరం తౌమ్ అనే అత్యంత రద్దీ ప్రాంతంలో నివాస సముదాయాల మధ్య ఉంటున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు రాస్తున్నది కూడా. సామాన్య పౌరులతో కలిసి ఉండడం వల్ల హ్యూమన్ షీల్డ్ ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి.
ఇంటి పక్కనే ఓ మసీదు మదర్సా కూడా ఉన్నాయి. రహస్య మార్గం ద్వారా మసీదు మదర్సాలను సందర్శిస్తాడనే కథనాలు కూడా వినిపిస్తా ఉన్నాయి. హఫీజ్ నివాసం ఉండే భవనం కింది భాగంలో బాంబ్ ప్రూఫ్ బంకర్ ఉన్నట్టు, దీన్ని పాక్ సైనిక అధికారులే తమ పర్యవేక్షణలో నిర్మించినట్టు తెలుస్తున్నది. M4 AK-56 వంటి అధునాతన ఆయుధాలతో ఉండే సాయుధాలు హఫీజ్ చుట్టూ ఉంటారనే వదంతులు కూడా ఉన్నాయి. ఏ క్షణంలో అయినా హఫీజ్ సయీద్ను అనుమానాస్పద వ్యక్తులు హతమార్చవచ్చని పాక్ అనుమానిస్తున్నది. అందుకే హఫీజ్ ఇంటికి 4 కిలోమీటర్ల దూరం నుంచే భద్రతను నిఘాను పెంచింది. పహల్గాం తర్వాత భారత్ ఊపిరి నిలిపేస్తామంటూ నేరుగా ప్రధాని మోదీని సంబోధిస్తూ హెచ్చరిక జారీ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద కుంభస్థలాన్ని గొట్టాలనే యోచనతో ఉన్నట్టు అర్థమవుతున్నది. హిజ్బుల్లా టాప్ కమాండర్ ఫాద్ షుక్రును ఇజ్రాయెల్ గూఢచర సంస్థ మొసాద్ అత్యంత పకడ్బందీ పథకం వేసి చంపేసింది. ఫాద్ కోసం మొసాద్ సుమారు 40 ఏళ్లు వేట కొనసాగించింది. 1985 నుంచి 2024 వరకు ప్రతినిత్యం ఫాద్ జాడలను వెతుకుతూ వచ్చింది. చివరికి ఓ భారీ భవంతిలో ఉన్నట్టు తెలుసుకొని తెలివిగా హతమార్చింది. ఫాద్ అక్కడున్నాడనే విషయంలో ఆ భవనంలో ఉన్నవారికి చుట్టుపక్కల వారికి కూడా తెలియదు. కానీ మొసాద్ పసిగట్టింది. హిజ్బుల్లా ఆపరేషన్స్ విభాగంలో కీలకంగా వ్యవహరించే ఫాద్ షుక్ 4 దశాబ్దాలుగా పూర్తి రహస్య జీవితాన్ని గడుపుతున్నారు. 1985లో TWA-847 విమానం హైజాక్లో మాస్టర్ మైండ్లో ఆపరేషన్ను ప్లాన్ చేసిన ఫాద్ ఆ తర్వాత అజ్ఞాతంలోకి పోయిండు. లెబనాన్ రాజధాని బీరూట్లో 10 అంతస్తుల భవనంలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. హమాస్ అగ్రనాయకత్వానికి హిజ్బుల్లా చీఫ్ తప్ప మరెవరికి ఫాద్ అందుబాటులో ఉండడు. దీంతో మొసాద్ చాలా కష్టపడాల్సి వచ్చింది. గతేడాది జూన్ చివరి వారంలో ఫాదునికి మొసాద్ గుర్తించింది. అయితే ఫాద్ అక్కడ ఉన్నాడనే సమాచారమే తప్ప ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరు లేరు. దీంతో ఫాద్ను ప్రత్యక్షంగా చూసి నిర్ధారించుకున్న తర్వాతనే దాడికి దిగాలని మొసాద్ పథక రచన చేసింది. జూలై 30వ తేదీన దాడికి పక్కాగా ప్లాన్ చేసింది. రాత్రి 7 గంటల సమయంలో భోజనానికి ఉపక్రమిస్తున్న సమయంలో ఫాద్కు నమ్మకమైన వ్యక్తి పేరిట ఫోన్ చేసింది. అప్పటికి ఫాద్ షుక్ 2వ అంతస్తులో ఉన్నాడు. ఫోన్ చేసిన వ్యక్తి అర్జెంటుగా 7వ అంతస్తుకు రావాలని తెలపడంతో మరో ఆలోచన లేకుండా ఫాద్ 7వ అంతస్తుకు చేరుకున్నాడు. ఫాద్ షుక్ అతనే అని సుదూరం నుంచే టెక్నాలజీ సహాయంతో ఖరారు చేసుకున్నది. క్షణిక వేగంతో క్షిపణి దాడి చేయడంతో ఫాద్ షుక్ హతమైండు. ఈ దాడిని హిజ్బుల్లా కలలో కూడా ఊహించలేదు. హిజ్బుల్లా మస్తిష్కం పైన దాడి చేసినంత పనైంది. ఫాద్ షుక్రును హతమార్చిన కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను టెహ్రాన్లో టార్గెట్ చేసింది మొసాద్. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అతిథి భవనంలో బస చేసిన ఇస్మాయిల్ హనియేను ముందే అమర్చిన బాంబులతో చంపేసింది. హనియేను హతమార్చేందుకు ఏకంగా ఇరాన్ నిఘా సంస్థ చీఫ్ మహమ్మద్ అహ్మదీ నిజాద్ను డబుల్ ఏజెంట్గా మార్చుకున్నది. నిఘా సంస్థ చీఫ్ ద్వారానే IRGC గెస్ట్ హౌస్లో బాంబులు అమర్చింది, రిమోట్తో పేల్చేసింది. గడిచిన 3 ఏళ్ల కాలంలో పాకిస్తాన్లోని వివిధ నగరాల్లో తలదాచుకున్న ఉగ్రవాదులను, భారత్లో విధ్వంసం సృష్టించి పారిపోయిన టెర్రర్ మాడ్యూల్ చీఫ్లను సుమారు 30 మందిని గుర్తు తెలియని సాయుధులు హతమారుస్తూ ఉన్నారు. వాళ్ళెవరో పాకిస్తాన్ బలగాలకు దొరుకుతలేరు. తమ దేశంలోనే ఉగ్రవాదులను మట్టబెడుతుంటే పాకిస్తాన్ నిస్సహాయంగా ఉండిపోతున్నది. భారత్ గూఢచర సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డెత్ స్క్వాడ్లను పురమాయించి చంపేస్తుందంటూ ఆరోపణలు కూడా చేస్తా ఉన్నది మనమందరం వింటున్నాం కూడా. అంతేకాదు 2021 జూన్ చివరి వారంలో హఫీజ్ సయీద్ ఇంటి ఎదురుగా కేవలం కొన్ని అడుగుల దూరంలో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడులో 3 మరణించగా 13 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో భారత్ ప్రమేయం ఉన్నదంటూ పాక్ ఆరోపించింది కూడా. ఆ తర్వాత 2-3 సందర్భాలల్లో హఫీజ్ సయీద్ మసీదులను, మదర్సాలను సందర్శించిన సమయంలోనూ హత్యా ప్రయత్నాలు జరిగినట్టు పాక్ దినపత్రిక డాన్ కథనాలు కూడా వెల్లడించింది. మొత్తంగా గుర్తు తెలియని హంతక ముఠాలు పాకిస్తాన్ గడ్డపైన ఉగ్రవాదులను హతమార్చడం, లష్కర్ చీఫ్ సయీద్ పై వరుస హత్యా ప్రయత్నాలు జరగడంతో పహల్గాం తర్వాత భద్రతను కట్టుదిట్టం చేసింది. భారత్ ఏ క్షణమన్నా హఫీజ్ ప్రాణాలు తీస్తుందని పాక్ బలంగా నమ్ముతున్నది. ఇందులో నిజమెంత? మన దేశ గూఢచర సంస్థ నిజంగానే హఫీజ్ సయీద్ను మట్టుబెట్టేందుకు సిద్ధమైందా అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరుకుతుందని, దొరకాలని, మీరు అనుకున్నట్టే జరగాలని, మీరంటే నేను కూడా మనం అనుకున్నట్టే జరగాలని ఆశిద్దాం, కోరుకుందాం. మీరు కూడా గట్టిగా కోరుకోరబ్బా, చాలా గట్టిగా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయరు. ఎట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగిలిన వాళ్ళతో చేపించండి.